కొద్దిగా ఇలా మక్రోని వేసి కింద పైన క్రీమ్ వేసి ఇంకా కొద్దిగా ఉంచి క్రీమ్ అంతా ఇలాగే వేసి మంచిగా చేసి దీనిపైన మక్రోని వేసేవాళ్ళం. మక్రోని వేసేసాను కదా, ఇది కూర వేసి కూర పైన మళ్ళీ మక్రోని వేసేసాను. మక్రోని వేసి దీనిపైన శుభ్రంగా సదిరేసి ఈ క్రీమ్ వేసేద్దాం. తర్వాత లాస్ట్ని కొంచెము కాలిందని పిచ్చుకొని కింద వేడవిందని పిచ్చుకొని జిబునేతమే. ఇక ఇలాగే వేసేసుకుని దీనిపైన జిబునేసేద్దాం. జిబునేసేసి ఇంకా గ్యాస్లో పెట్టేద్దాం. సరేనా? నచ్చితే లైక్ చేయండి. అయిపోయింది. ఇది సినియా మక్రోన్ అంటారు. దీనికి వేరే పేరు ఉంది, ఆ పేరు నాకు 4 తిరుగుతుంది. బిస్మిల్ అంటారు, అందుకనే మామూలుగా మక్రోన్ అని చెప్తున్నాను. సరేనా? నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే గంటేయండి. ఇది జిబిన్ చీజ్ అంటారు, ప్యాకెట్లో ఉంటుంది. ఇది వేసి తర్వాత కాలేక మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి లాస్ట్కి ఇలాగ వచ్చిందన్నమాట. సరేనా? ఇంకా దీన్ని ఇలాగా ముక్కలు కోసుకొని సాగుతోటి అట్టలు తీసి దాంతో వేసుకుని తినేస్తారు. సరేనా? నచ్చితే లైక్ చేయండి, కోసం చూపిస్తాను మళ్ళీ.